హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇవన్నీ భారీగా పెంచుతూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వారి అందరి కోసం ప్రభుత్వం అయితే కనుక అనేక పథకాలు అయితే ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం చూస్తే రేషన్ పంపిణీ విధానంపై కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక మార్పులు అయితే చేయబోతోంది. ఏమిటి, ఎందుకు చేస్తోంది మార్పులు అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, గత వైసీపీ ప్రభుత్వం అయితే కనుక ఈ మొబైల్ రేషన్ వెహికల్స్ ద్వారా అయితే కనుక ఏవైతే ఎండియు వాహనాలు ఉన్నాయో వాటి ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే చేస్తామని చెప్పారు. అయితే ఎక్కడైతే వీధి ఉంటుందో ఆ వీధి చివరిలో కానీ వీధి దగ్గర కానీ ఈ వెహికల్ అయితే పెట్టి అందరికీ రేషన్ అయితే కనుక పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఈ రేషన్ పంపిణీపై ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యంగా చూస్తే రేషన్ వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక త్వరలోనే ఆపివేయాలని అయితే కనుక కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. గతంలో మాదిరిగానే మనం ఎలా అయితే రేషన్ షాప్‌కి వెళ్ళామో, రేషన్ షాప్‌కి వెళ్ళి మనం రేషన్ ఎట్లా అయితే తీసుకునేవాళ్ళమో అదే విధానం అయితే గనక మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తోంది. అందులో భాగంగానే రేషన్ పంపిణీ గతంలో మాదిరిగా సజావుగా సాగేందుకు వీలుగా చౌక దుకాణాల సంఖ్య మరింతగా పెంచాలని, అంటే రేషన్ షాపుల సంఖ్య అయితే గనక మరింతగా పెంచాలని అయితే గనక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 29,000, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 29,796 ఉన్న దుకాణాలు, రేషన్ దుకాణాలన్నిటికీ కూడా అదనంగా మరో 4,000 రేషన్ షాపులు అయితే కనుక ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక వైకాపా ప్రభుత్వ హయాంలోకి అమల్లోకి తెచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లు ఏవైతే ఉన్నాయి, ఎండియూలతో కార్డుదారులకు పెద్దగా ఉపయోగం లేకపోగా పనులు మారుకొని మరి, అంటే అది మన వీధి దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి పనులు మారుకొని మరి దానికోసం ఎదురు చూడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా ఆపివేసి ఏవైతే గతంలో మాదిరిగా రేషన్ షాపులో ఉన్న వ్యవస్థ ఉందో వాటినే, ఆ వ్యవస్థనే పటిష్టపరిచి వారి ద్వారానే తిరిగి మళ్ళీ నిత్యావసరాలు అయితే కనుక పంపిణీ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తోంది. ఇక గతంలో అయితే కొంచెం దూరంగా వెళ్ళి వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొంచెం దూరంగా వెళ్ళి, రేషన్ షాప్ దూరమైన అంత దూరం కూడా వెళ్ళి అక్కడి నుంచి రేషన్ మోసుకురావడం అయ్యి కూడా కొంచెం ఇబ్బందిగా మారిన సమయంలో ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే రేషన్ దుకాణాలు ఉండేలా చూడాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మరో 4,000 కొత్త రేషన్ షాపులు అయితే కనుక ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా నిర్దేశిత సమయంలో సరైన ఖచ్చితమైన తూకంతో రేషన్ అందించడమే లక్ష్యంగా కొత్త రేషన్ షాపులను ఇప్పుడు అందుబాటులోకి తీసుకురానున్నారు. వైకాపా పాలనలో ఇంటింటికి రేషన్ పేరుతో మొత్తం 9,260 ఎండియు వాహనాలను అయితే అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాల కొనుగోలు, వాటి నిర్వహణ పేరుతో 1,800 కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్తున్నారు. అయినా గడప వద్దకు రేషన్ అందటం లేదు. రేషన్ బండి ఎప్పుడు వస్తుందో తెలియక కూలి పని మానుకొని మరి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఇక చాలా చోట్ల రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసరాలు అయితే అందించాల్సి వస్తుంది. ఇక ఈ ఎండియు వ్యవస్థ లేని రోజుల్లోనే రేషన్ పంపిణీ బాగుందని చాలామంది కార్డుదారుల అభిప్రాయం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల సమయంలో కూడా నెలకు 2 సార్లు చొప్పున బియ్యము, కందిపప్పు వంటివి రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేశారు. మరి ఇలాంటి కీలకమైన వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలో ఉన్న 29,796 చౌక దుకాణాలు నడుస్తూ ఉండగా అందులో ప్రస్తుతం 6,500కు పైగా ఖాళీలు అయిపోయి ఉన్నాయని, ఒకే డీలర్కు 2 నుంచి 3 దుకాణాల ఇన్ఛార్జీల బాధ్యతలు ఇచ్చారు. వీటన్నిటిని కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కొత్త వారితో భర్తీ చేయడానికి అయితే కనుక ప్రభుత్వం చర్యలు కూడా ప్రారంభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ ఎండియు వ్యవస్థ, అంటే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఉపయోగం లేదని భావిస్తున్న ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ తిరిగి రేషన్ చౌక దుకాణాలను బలోపేతం చేసేలాగైతే చర్యలు చేపట్టింది. ఖాళీగా ఉన్న రేషన్ షాపులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి చోట్ల కూడా కొత్తగా డీలర్లను నియమించడంతో పాటు కార్డు సంఖ్య ఎక్కువగా ఉన్న చోట రద్దీ పెరగకుండా ఆ కార్డులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో అయితే కనుక కొత్త రేషన్ ఈ చౌక దుకాణాలు కొత్తగా ఏర్పాటు చేయనుంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,000 రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. సగటున ఒక్కో దుకాణం పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. అయితే కొన్ని చోట్ల ఒక్కో దుకాణం పరిధిలో 1000 నుంచి 1,200 వరకు మంది కార్డులు అయితే కనుక ఒకే షాప్కి అయితే వెళ్తూ ఉన్నారు. సో ఇలా ఎక్కువ కార్డులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గ్యాదర్ చేసి అలాంటి చోట్ల మళ్ళీ కొత్తగా ఎక్స్ట్రా రేషన్ షాప్ అయితే కనుక పెట్టబోతున్నారు. సగటున ఒక పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 750 మంది మించకుండా, కార్డులు అయితే కనుక మించకుండా ఇప్పుడైతే కనుక ప్రభుత్వం చూస్తోంది. ఈ లెక్కన అదనంగా 4,000 రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ
యొక్క రేషన్ తూకానికి సంబంధించి స్టార్టింగ్‌లోనే చాలా వరకు గతంలో పంపించిన ఈ రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితమైన తూకం లేదు. ప్రతి ప్యాకెట్ మీద 50-100 గ్రాముల వరకు తేడా ఉన్నట్లుగా తూకంలో చెప్పారు. ఇప్పుడు ఈసారి నుంచి ఖచ్చితమైన తూకంతో మంచి నాణ్యత గల సరుకునైతే గనక అందజేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. త్వరలోనే కొత్త రేషన్ షాపులు అయితే రాబోతున్నాయి. రేషన్ వెహికల్ పూర్తిగా రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది.